పలాస పేరు వినగానే క్యాష్యూ నట్ అంటే జీడిపప్పు గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు అది కాదు. వాడి వేడి రాజకీయాలు మనకు గుర్తొస్తాయి. ఉత్తరాంధ్ర రాజకీయాలని గౌతు లచ్చన్న గారి పేరు స్మరించకుండా మనం మాట్లాడుకోలేం. అలాంటి గౌతు లచ్చన్న గారి వారసురాలు శిరీష మన ముందున్నారు. మరోవైపు ఆమెకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు సిక్కోలు శివంగి. శిరీష గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది ప్రచారం? బాగుందండి. 2024 విల్ బి ఎ రియల్ ఫైట్. డెమోక్రసీ ఉండాలా వద్దా, ఆంధ్ర రాష్ట్రం బ్రతికుండాలా వద్దా, రాజధాని ఎలాగో లేదు, ఉన్న రాష్ట్రం కూడా పోవాలా వద్దా అన్న నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించే ప్రతి ఒక్క ఓటరు చేతిలో ఉంది. 2019కి ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి మార్పు చూస్తున్నారు మీరు? 2019లో ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయిందిలే అని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక జైలుకి వెళ్ళి వచ్చిన నేరస్తుడనే చూశారు తప్పితే బాబాయ్ గారి గొడ్డలపోటుని గుండెపోటుగా మార్చాడని ఈరోజు ప్రతి ఒక్క పిల్లాడికి అర్థమైంది. అలాంటి వ్యక్తికి ఇచ్చి ఏం నష్టపోయారో ఒక ప్రజా వేదిక ధ్వంసం నుంచి చూస్తున్నారు. ఈర్ష్య అసూయలతో తన పర్సనల్ ఎజెండానే ఈరోజు ప్రభుత్వ ఎజెండాగా మార్చి తెలుతున్న ఒక వ్యక్తి చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఎలా నష్టపోతుందో మేధావులనే ప్రతి ఒక్కరికి, రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలని ఒక విధంగా చావు భయంతో వెంటాడి ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు పెడతారో, తప్పు చేయకపోయినా మూలనున్న ముసలమ్మను కూడా తీసుకెళ్ళి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టే ఎన్నో కేసులు కూడా చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉనికిని ఉంటుందా పోతుందా అని నిర్ణయించే ఎన్నికలు. నేను ఒక సూటిగా అడగదలుచుకుంది ఏంటంటే, పలాస అంటే ఒక పచ్చని వాతావరణంతో మనకి ప్రశాంతంగా కనిపించే అది అంటే గౌతు లచ్చన్న గారికి ముందు తరం కానీ తర్వాత తరం కావచ్చు. ఇలాంటి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు అంటేనే ఈ పచ్చని వాతావరణంలో ఫ్యాక్షన్ స్టైల్ ప్రారంభమైపోయింది. మీరు ఏమంటారు? అసలు ఎందుకు ప్రారంభమైంది ఇటువంటిది? ఫ్యాక్షన్ అన్న పదం మారొద్దండి, అది చాలా గౌరవమైన పదం. ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో ఆ కుటుంబాన్నే, ఆ 2 కుటుంబాల మధ్య ఉన్నవి. ఎందుకంటే నా తల్లిది కూడా కడప జిల్లా, అందుకే నా జిల్లాలో మా మేనమామలు అందరూ ఎలా ఉంటారో మాకు తెలుసు. ఇది ఫ్యాక్షన్ కాదు, కక్ష నీచ రాజకీయాలు. ఏ రోజైనా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆడవాళ్ళ గురించి, వాళ్ళ DNA టెస్టుల గురించి, వాళ్ళని ఇంత అసభ్యంగా అశ్లీలంగా తల్లి చెల్లి కూతురు లేకుండా మాట్లాడడం చూసారా? అది వైఎస్ఆర్పి గవర్నమెంట్ వచ్చాకే కదా వచ్చింది. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, ఆయన తల్లి వయసులో ఉన్న ఒక మహిళ గురించి పవిత్రంగా ఎంతో కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీలో కూర్చొని రాష్ట్రానికి ఏం చేయాలి, మీకు ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలని మాట్లాడే చోట ఎవరి కొడుకు ఎవరికి పుట్టారని DNAలు మాట్లాడించే పార్టీ ఏదండి? రాజు లాంటి ఎంతోమంది పశువుల్ని పెంచి పోషిస్తుంది ఈరోజు వైఎస్ఆర్పి పార్టీ. ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చారని వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి ఆమె ఇక్కడ అడుగు పెట్టిన నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూసి మేము చాలా బెటర్ అనే అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎవరు ప్రజల గురించి మాట్లాడారు? ఏమైనా చెప్పగలరా? మైక్ తీసుకుంటే బూతులు మాట్లాడు, తిట్టించుకో తప్పితే రాజకీయాలు అన్నది నీచంగా చేసేసారు ఈరోజు. ఇలాంటి టైంలో నా ఫాదర్ అంటుంటారు, రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యాను, వరస్ట్ టైంలో నువ్వు ఎంటర్ అయ్యావని. మామూలు అమ్మాయిని అయ్యుండి ఓటమితో వెళ్ళిపోయేదాన్నేమో. ఎందుకంటే ఓటమి ఎవరు భరించరు. అందరూ నా కుటుంబానికి నా ద్వారా మొదటి ఓటమి వచ్చింది. కానీ ఓడినా కూడా ఈ 45 సంవత్సరాల్లో ఒక ఆడపిల్లగా నేను ఏ రోజు కని విని ఎరగని తప్పుడు మాటలు, అసభ్య దీంతో నా మీద మానసిక శారీరక దాడి మొదలుపెట్టారు. కనీసం నా రాజకీయ జీవితంతో, నా పార్టీతో సంబంధం లేని చరిత్రలో ఒక BC లీడర్గా, ఒక ఉద్యమకారుడిగా, శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటి స్వతంత్ర సమయోధుడిగా పేరు తెచ్చుకున్న సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవిత చరిత్రకు కూడా మచ్చ అంటేలాగా చేశారు స్థానిక వాళ్ళకి కానీ, వాళ్ళకి సహకరించిన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ. ఏమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు అంత సెన్సిటివ్ మ్యాటర్లోకి